మళ్ళీ ఎస్ఐ ఛార్జ్ షీట్ మొన్న వేసింది సార్ ఫిబ్రవరిలో. మళ్ళీ నిన్న అదే క్యాండిడేట్ కార్ పట్టుకుని వచ్చి మళ్ళీ నా ఇంటికి వెళ్ళి కట్టే ఇద్దరు పశూనాం రూపమన్యస్య మయి శ్రీ శ్రయదాం వరుణో ధ్రువం దేవో అందరూ కూడా చేతులు పెట్టారు అయం బ్రహ్మణస్పతి అయం ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతాఫల సిద్ధిరస్తు సంకల్పిత నూతన భవన నిర్మాణ అత్యంతానుకూల్యతాఫల సిద్ధిరస్తు శతమానం సర్వం శతమానం రాజనరసింహ ఏరియాలో మందమరిలో 4th వార్డ్ రాయనాయత నగర్లో 15th ఫైనాన్స్ కమిషన్లో అంతేనా 15th ఫైనాన్స్ కమిషన్లో 22 లక్షలతో ఇక్కడ పంచాయతీరాజ్ ఆయుష్మాన్ భవనం కట్టడం జరుగుతుంది. ఈరోజు భూమి పూజ చేయడము ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గంలో ఈ ఒక్క సంవత్సరంలో చాలా మట్టుకు అన్ని చోట్ల కూడా సైడ్ డ్రైన్స్ సీసీ రోడ్స్ వేయించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు మన యాపాల్ ఏరియాలో కూడా సైడ్ డ్రైన్స్ కోసము ఏదైతే 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నామో ఆ పన్ను పూర్తిగా అవుతుంది. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అటు సైడ్ డ్రైన్స్ లేని వలన చాలా చోట్ల కూడా వానాకాలంలో నీళ్లు నిలిచిపోయి దోమలు ఎక్కువై చాలామందికి ఇబ్బందులు ఏదైతే మనం చూసినామో అప్పుడు దోమల వలన ప్రజలందరూ కూడా ఇబ్బందిలో పడడం జరిగింది. ప్రత్యేకంగా నిన్న ఒక గ్రామం నుంచి నాకు ఫోన్ వచ్చింది, సార్ మీరు సీసీ రోడ్ ఇచ్చినారు కానీ మాకు సైడ్ డ్రైన్స్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఇంత మంచి అవగాహన గ్రామాలలో కూడా రావడము చాలా మంచి విషయం. ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గంలో నన్ను ఎలక్ట్ చేసే ముందు ఎక్కడ కూడా సైడ్ డ్రైన్స్ కనబడలేదు. కేవలం రోడ్లు పెడుతున్నారు, సైడ్ డ్రైన్స్ లేకుండా ఏదైతే డెవలప్ అయిందో దాన్ని కరెక్ట్గా డెవలప్ చేయాలనుకుంటే సైడ్ డ్రైన్స్ తర్వాతనే సీసీ రోడ్స్ వేస్తే బాగుంటుందని చెప్పి ఆ కాన్సెప్ట్తో మనం దీపక్ నగర్లో కూడా సుమారు 70 లక్షల నుంచి అక్కడ ఒక ఆటో కూడా పోయే పరిస్థితి లేకుండే, కానీ ఈరోజు ఆ రోడ్డు పూర్తి కావడం జరిగింది.
ప్రజలందరూ కూడా మంచిగా ఉపయోగించుకుంటున్నారు. ఈ చెన్నూరు ప్రాంతంలో అన్ని చోట్ల ఎక్కడైతే రోడ్లు సరిగా లేవో, సైడ్ డ్రైన్స్ సరిగా లేవో, ఇవన్నీ కూడా మనము నిధులు పెట్టడం జరిగింది. త్వరలోనే ఇంకా ఇతర శ్మశాన వాటిక మన చెన్నూరుకి వచ్చే అవసరం ఉంది. దానికి కూడా సుమారు ఇంకొక 20 లక్షల రూపాయలు ఉంటే పూర్తిగా అవుతుంది. ఏమండి కమిషనర్ గారు, అది టాప్ ప్రయారిటీతో తీసుకొని కంప్లీట్ చేయండి. ఏదో నిధులు పెట్టి మనము ఇంకొక 1-2 మంత్స్లో అది శ్మశాన వాటికను కూడా పూర్తి చేసే అవసరం ఉంది. తర్వాత TFIDCలో కూడా ఇక్కడ ఈ ఈ నిధులు పెట్టి చెన్నూరు మందమరి టౌన్ని మంచిగా చేసుకోవాలని చెప్పి ఆ ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. ఇంకా 30 కోట్లతో ఏదైతే అమృత్ స్కీమ్, మంచినీటి కరువు ఉంటుంది, మంచినీళ్ళు అన్ని ఇంటింటికి నీళ్లు రావాలని చెప్పి ఈ అమృత్ స్కీమ్ కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది. ఎన్ని రోజులు అయిపోతుంది? అది 6 మంత్స్లో అయిపోతుంది. ఇక్కడ ఈరోజు లాస్ట్ 3 డేస్ నుంచి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి గారికి ఇదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మా జైపూర్ మండలంలో అక్కడ చాలా మటుకు పంటలు ఆరిపోతున్నాయి, నీళ్లు లేక. ఎల్లంపల్లి నుంచి 2 TMC నీళ్లు విడుదల చేయాలని చెప్పి నేను కోరడం జరిగింది. ఈ సంవత్సరము అక్కడ ఎల్లంపల్లిలో స్టోరేజ్ 12 TMCలో ఉంది. పోయిన సంవత్సరము 8 TMC ఉన్నప్పటికీ కూడా అప్పుడు 2 TMC నీళ్లు వదిలేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అతి త్వరలోనే మంత్రి గారిని ఒక నిర్ణయం పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి ఈరోజు కూడా కోరడం జరిగింది. అసెంబ్లీలో కూడా ఈ విషయం స్పీకర్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇదే రిక్వెస్ట్ చేశాము. తొందరగా ఈ 2 TMC నీళ్లు రిలీజ్ చేయాలని చెప్పి కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్, నేను ఫస్ట్ 3 మంత్స్లో సింగరేణి సంస్థలో కేవలము స్థానికులకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దాంతోపాటు మన మందమరిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా చాలామంది ఇక్కడ ట్రైన్ చేసుకొని ఉద్యోగాలు కల్పించడానికి ఈ ఫెసిలిటీ కూడా పెట్టడం జరిగింది. నిన్ననే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరినాము. మన సింగరేణి పవర్ ప్లాంట్లో ఎక్స్పాన్షన్ ఏదైతే 850 మెగావాట్స్ ఎక్స్పాన్షన్ కావాలో, ఇంతకుముందు కూడా కాకా వెంకటస్వామి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు, వినోద్ గారు ఎమ్మెల్యే చెన్నూరు ఉన్నప్పుడు ఆ సింగరేణికి పవర్ ప్లాంట్ తేవడం జరిగింది. దీనికి ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుంది, ఆ ప్లాంట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కోరిన తర్వాత ఈ త్వరలోనే దాని భూమి పూజ చేయడం జరుగుతుంది. నేనే ముఖ్యమంత్రి గారికి చెప్పినాను, మీరు రావాలి, వచ్చి ఈ పనులు స్టార్ట్ చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. మీరు ఇప్పుడే ఈ అంశం ఏదైతే ఉందో, ఇక్కడ ఈ ప్రాంతంలో మైన్స్ మూతపోతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారికి కూడా మాట్లాడి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. CMD బలరాం నాయక్ గారికి, సింగరేణి ఆఫీషియల్స్తో అందరితో ఒక మీటింగ్ పెట్టి ఎట్లా ఈ ప్రాంతంలో కొత్త గనులు ఎట్లా తీసుకురావాలి, ఎట్లా రీఓపెన్ చేసి ఉపాధి అవకాశాలు ఎట్లా కల్పించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. త్వరలోనే సింగరేణి సంస్థతోనే ఒక అఫీషియల్ మీటింగ్ పెట్టి ఎట్లా ముందుకు వెళ్ళాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం.